హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే జాతరకైతే బయలుదేరినాము. ముందు రోజు సమ్మక్క తల్లి వచ్చింది, సారలమ్మ తల్లి వచ్చిన రోజు అయితే మేము జాతరకైతే బయలుదేరినాము. ఓన్లీ మేము మాత్రమే వెళ్ళినాము. మా అత్తమ్మని రమ్మంటేనేమో ఆమెమో రాలేదు. ఇంకా సరేతి అనేసి అయితే మేము వెళ్ళిపోయినాము. మా అత్తమ్మ అయితే పిల్లలకు ఏదైనా తీసుకురా అని ఒక 100 రూపీస్ అయితే ఇచ్చింది. ఇదైతే మహబాద్ హైవే రోడ్డు. ఇది ఎక్కడ ఉంటుందంటే మహబాద్ హైవే రోడ్డుకి అటువైపు అప్రాజ్పల్లి, ఇటువైపు ఏమో డామ్రవంచ స్టేజ్కి మధ్యలో ఉంటుంది అన్నట్టు. మస్తు ఉంటుంది అసలు జాతర అయితే. మా ఆయన అంటున్నాడు కదా, అప్పటికి ఇప్పటికి మస్తు చేంజ్ అయింది, నేను న్యూస్లో చూశాను అని అయితే అన్నాడు. ఇక్కడిది న్యూస్ కూడా వచ్చింది అన్నట్టు. అంటే సమ్మక్క తల్లి గద్దెల దగ్గర నాగుపాము రావడం న్యూస్ అయితే వచ్చింది. ఇంకా మా ఆయన అయితే మస్తు డెవలప్ చేసిళ్ళు, పోదాం ఇక్కడ ఈసారి అక్కడే వండుకొని తిందామని అయితే డిసైడ్ అయి వెళ్ళిపోయినాము. స్టార్టింగ్లోనే చూడొచ్చు, ఇక్కడ పూజారులు అయితే అన్ని నెత్తి మీద అయితే వేసుకున్నారు. మంది అయితే మేము 11ంటికే వచ్చేసినాం. ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికే వంటలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ జాగారం అంటే నిద్ర చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేము ఎప్పుడు ఇక్కడ నిద్ర చేయలేదు, ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి మేము అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాము. 11ంటికే బయలుదేరి వచ్చినాము. సాయంత్రం 5 అట్లా వెళ్దాం అనుకొని ఇంకా మా బాబునైతే నేను ఎత్తుకున్నా. మా ఇద్దరు పాపల్ని మా ఆయన చూడండి ఎట్లా గుంజుకొస్తున్నారో. వాళ్ళు ఇప్పటి నుండే జాతర చూసి అది కొని ఇది కొని అని అడుగుతూనే ఉన్నాడు. నా కొడుకు అయితే ఐస్ క్రీమ్ చూడంగానే అస్సలు ఆగట్లేదు. జాతర స్టార్టింగ్లో చూస్తేనేమో మంది ఎక్కువ కనబడ్డారు. మళ్ళీ మధ్యలో జాతర దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం తక్కువ పడేసరికి తొందరగా అయిపోతుంది దర్శనం అనుకున్నాం. ఇంకా కొబ్బరికాయలు అక్కడ బెల్లం గిట్లా తీసుకొని అయితే వెళ్దామనేసి. చూశారు కదా చుట్టూ ఈసారి అయితే ఇట్లా గద్దెలు గిట్లా చుట్టూ కట్టేశారు అన్నట్టు. ప్రతిసారి కట్టెలతోటి కట్టేసి బొంగులతోటి కట్టేసి ఉండేది. ఈసారి అయితే మంచిగా డెవలప్ చేసిళ్ళు. మంది ఫుల్ ఉన్నారు. ఇంకా మేము నిలబడడం అవ్వదనేసి స్పెషల్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయినాం. మా ఇద్దరు పాపలకైతే బంగారం నెత్తి మీద అయితే వేశాను. మేము అక్కడికి వెళ్ళంగానే నాకైతే అసలు ఒళ్ళంతా ఇదైపోయింది. అస్సలు ఊహించుకోలేకపోయినా నేనైతే. తల్లి దగ్గరికి ఎప్పుడు వెళ్ళే వాళ్ళం, ఈసారి అయితే లోపలికి వెళ్ళలేదు, చుట్టూ కట్టేశారు కదా, లోపలికి అయితే వెళ్ళనీయలేదు. బయట నుండే మొక్కుకొని అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ జాతర మస్తు జరిపిల్లి ఈసారి అయితే. నేను ఎవరికి కూడా అమ్మవారు వస్తున్నారా లేదా అన్నది క్లారిటీగా తెలియదు. అందరం అడుగుతూనే ఉన్నాం, తల్లి వస్తుందా తల్లి వస్తుందా అనేసి. ఎవరికి తెలియట్లేదు. ఇంకా మా ఆయన అయితే మేము బయటికి వచ్చిన తర్వాత తనైతే కోడి తీసుకురావడానికి వెళ్ళిండు. వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం నా వల్ల కావట్లేదు. మొత్తం షాపుల వైపే చూస్తున్నారు, బొమ్మలు ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనేసి. నేనైతే ఫస్ట్ టైం ఇలా డ్రోన్స్ చూడడము. 2 డ్రోన్స్ మా నెత్తి మీదనే తిరుగుతూ ఉన్నాయి. అదిగోండి పెట్టెలో అయితే తీసుకెళ్తున్నారు. అదేంటో కూడా క్లారిటీగా తెలియట్లేదు. కొంతమంది ఏమో సారలమ్మ తల్లిని తీసుకెళ్తున్నారు అనేసి. అదైతే ఎవరికి తెలియట్లేదు. ఆ డ్రోన్ గాలికి అయితే మస్తు చల్లగా అయిపోతున్నారు అందరు అక్కడ. ఇదేంటి గాలి వస్తుందనేసి. ఎదురుకోళ్ళు ఇస్తారంటారు కదా, ఇదిగోండి మా ఆయన అయితే ఎదురుకోడిని అయితే ఇస్తున్నారు. ఇలా ఎగిరేస్తే అమ్మవారికి మంచిది అని అంటారంట, అంటే మనకు మంచిది అని. ఇంకా మా ఆయన అయితే ఒక 5 సార్లు అయితే ఎగిరేసిండు. మా వాడు చూడండి వాడికి ఎంత ఆనందంగా ఉందో. అటు అమ్మవారు వెళ్ళడం, మా ఆయన అయితే కోడిని ఎగిరేయడం ఒకటే అయింది. ఇక నేనైతే కూర్చొని అయితే కూరగాయలు కట్ చేస్తున్నా. ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ వండుకొని తినడం. మా వాళ్ళకి బొమ్మలు కూడా తీసుకొచ్చేసిన. వీళ్ళకి బొమ్మలకే 500 అయిపోయినాయి. మేము మొత్తం జాతర అంతా తిరిగి వద్దాం అనుకున్నా, కానీ వీళ్ళతో అస్సలు కావట్లేదు. వాగు కూడా ఉంది అక్కడ, కానీ ఆ వాగు దగ్గరికి వెళ్దామంటే వీళ్ళేమో ఆగరు కదా అనేసి అయితే వచ్చేసినాం మేమైతే. ఇదిగోండి మా వాళ్ళు అయితే అస్సలు ఆగట్లేదు. ఎంత అల్లరి చేస్తున్నారంటే ఆ చెత్తలో మొత్తం చేతులు పెడుతున్నారు. దాంట్లో ఏమన్నా వచ్చి కరుస్తుందేమో అని భయము. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చినాం కదా, ఏం కాదు అనేసి అయితే ఒక ఇదన్నట్టు. మా పాప అయితే మంచిగా వీడియోస్ తీస్తుంది. ఆమెను వీడియో తీయమంటే మంచిగా తీసేస్తుంది, మంచిగానే తీస్తుంది వీడియోస్ అయితే. పొగ అయితే ఫుల్గా వస్తుంది, కట్టెలేమో సరిగ్గా కాలట్లేదు. ఇక్కడ కట్టెలు ఉంటాయి కదా అని ఇంటికా నుండి అయితే తీసుకురాలేదు. ఇంకా నేను వెళ్ళి థమ్సప్ అయితే తీసుకొచ్చిన. మా ఆయన ఏమో వంట చేస్తున్నాడు. అంత దూరం నడిచేసరికి నాకు కాళ్ళు నొప్పులు అవుతున్నాయి.
ఇంకా కూర్చొని అయితే తాగినాం మేము. ఇటు మా పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు. మేము వచ్చేసరికి కొంతమందే ఉండే. ఇంకా తర్వాత అయితే ఫుల్ మంది వచ్చేసిళ్ళు. ఇంకా ఇంటికాడ నుండి తీసుకొచ్చిన అన్నము జొన్న రొట్టెలు ఉండే, అవి కూడా పిల్లలకు పెట్టేస్తున్నా. మేము ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా చపాతీలు అట్లా కాకుండా ఈ జొన్న రొట్టెలే ఎక్కువ తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ఇవంటేనే మా వాళ్ళకి చాలా ఇష్టము. మా వాళ్ళు అంటే మా ఈ బంజారా వాళ్ళకి జొన్న రొట్టెలు అంటే ఫేమస్ అన్నట్టు. మా పిల్లలైతే మేము తినమంటే మేము తినమనేసి అయితే అన్నం అయితే వేయించుకున్నారు. వాళ్ళకి ఎందుకో తినబుద్ధి కాలేదు. థమ్సప్ అయితే తాగిళ్ళు కదా, కడుపు నిండిపోయినట్టు అయిపోయింది వాళ్ళకి. ఇంకా మా వాళ్ళైతే మంచిగా తింటున్నారు. ఇక్కడ కర్రీ కూడా మంచిగా టేస్ట్గా వచ్చింది. మా ఆయనే వండిండు కర్రీ అయితే. ఇదన్నట్టు ఇక్కడ ప్రతిసారి తక్కువ మంది ఉండే, ఈసారి మస్తు జనం వచ్చిళ్ళు. ఇక్కడ డెవలప్ కూడా మంచిగా అయింది. ప్రతిసారి చుట్టూ బొంగులతోటి కట్టే ఉండేది, కానీ ఈసారి మంచిగా ఇనుప రాడ్లతోటి మంచిగా వేసిళ్ళు. ఎంత జనం వచ్చిల్లో చూడండి, మస్తు మంది. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో. టైం మేమైతే 5 వరకు అక్కడనే కూర్చున్నాము. 2 తినేసినాం మేము. ఇంకో 2 గంటలు ఆడ కూర్చున్నాము. మంది చూసారా ఎంతమంది వచ్చిల్లో. మేము తినేసి ఇవతలకు జరగంగానే వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇంకా మా పిల్లలు ఆగట్లేదని మేమైతే వెళ్ళిపోతున్నాము. ఈ జాతరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలానే జాతరకు రాని వాళ్ళు అయితే మాత్రం నెక్స్ట్ టైం రావడానికి ట్రై చేయండి. ఈ జాతర అయితే గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చివరిలో ఒక చిన్న లైక్ ఇచ్చేళ్ళండి.